ఏంటి మన ఇండియాలో కార్లు కొనడానికి నియర్లీ 50% వరకు ట్యాక్సులు పే చేసేవాళ్ళమా? అంటే ఈ టొయోటా కార్ ప్రైస్ 43 లక్షలు ఉంటే ఆ ప్రైస్ లో అదర్ చార్జెస్ అండ్ ట్యాక్సులే కలిపి 20 లక్షల వరకు ఉన్నాయంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కార్లపై ట్యాక్సులు వచ్చేసి కార్ యొక్క సీసీ, లెంత్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేవి పెట్రోల్ వేరియంట్స్ బేస్ చేసుకుని. చిన్న కార్ కు 4 మీటర్స్ కంటే తక్కువ అండ్ ఇంజన్ వచ్చేసి 1200 cc కంటే తక్కువ ఉంటే అలాంటి చిన్న కార్స్ కు జిఎస్టీ వచ్చేసి 28% వరకు ఉంటుంది. అండ్ సెస్ ట్యాక్స్ 1%. సెస్ అంటే అది లగ్జరీ ఐటమ్స్ పై వేసే ట్యాక్స్. టోటల్ గా 29% వరకు ట్యాక్స్ ఉంటుంది. అదే ఇప్పుడు వచ్చే న్యూ జిఎస్టీలో అయితే అంతా కలిపి 18% వరకు చేశారు. ఈ న్యూ జిఎస్టీ మిడిల్ క్లాస్ వాళ్లకు చాలా ఉపయోగకరమని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పెద్ద కార్ల యొక్క ట్యాక్స్ ఎంత ఉందో తెలుసుకుందాం. లెంత్ 4 మీటర్స్ కంటే ఎక్కువ అండ్ ఇంజన్ కెపాసిటీ 1500 cc ఉంటే జిఎస్టీ 28%. పెద్ద కార్లకు సెస్ ట్యాక్స్ వచ్చేసి ఏకంగా 22% వరకు ఉండేది. సో టోటల్ గా ఈ రెండు కలిపి 50% వరకు ట్యాక్స్లు కడుతున్నాం. ఈ జిఎస్టీ 28% అనేది ఓల్డ్ జిఎస్టీ ఫార్మ్స్ లో చిన్న పెద్ద కార్లకు ఒకేలా ఉండేది. ఈ సెస్ మాత్రమే కార్ టైప్ ని బట్టి వేరీ అవుతుండేది. ఇంకా న్యూ జిఎస్టీకి వచ్చేసరికి సెస్ మొత్తానికే తీసేసి ఓన్లీ 40% జిఎస్టీలా పెట్టారు. కొత్త జిఎస్టీ వల్ల చిన్న కార్లకు 18%, పెద్ద కార్లకు 40%, అంటే పాత ధరల కంటే సుమారుగా 10% వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్, కామెంట్ అండ్ మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.